వన్ ప్లస్ 12R రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ వల్ల ఆ ఫ్లాగ్షిప్ కాదు మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. ఒక మిడ్ రేంజ్ ఫోన్ ఉండాల్సిన ప్రతి ఆస్పెక్ట్ ని టిక్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు చాలా మంచి ప్రైసింగ్ లో తీసుకొచ్చారు. నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, 45 దాటుతుంది అనుకున్నాను, బట్ చాలా మంచి ప్రైసింగ్ లో తీసుకొచ్చారు. వన్ ప్లస్ 11R ఏ ప్రైస్ లో తీసుకొచ్చారో రూపాయి పెంచకుండా అదే ప్రైస్ కి 39,999 కి ఈ వన్ ప్లస్ 12R కూడా తీసుకొచ్చారు. వన్ ప్లస్ 11R తో కంపేర్ చేస్తే వన్ ప్లస్ 12R లో చాలా చేంజెస్ ఉన్నాయి, అయినా కూడా ₹1 కూడా పెంచలా. సో చాలా మంచి ప్రైసింగ్ అనమాట. సో ఎవరైనా 40,000 రేంజ్ లో ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి, ఎందుకంటే వన్ ప్లస్ 12R కి కాంపిటీషన్ గా ఐక్యూ నియో 9 Pro ఒకటి వస్తుంది, అది February 22 లాంచ్ అవుతుంది. సో రెండు చూడండి, రెండు చూసి ఏది బాగుందో డెసిషన్ తీసుకొని కొనుక్కోండి. అది నేను ఎక్స్పెక్ట్ చేయడం 35 అలా వస్తుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ కార్డ్ ఆఫర్ కలుపుకునైనా 34,999 రావచ్చు. సో మాక్సిమం 90% ఆ ఫోన్ కూడా మన ఛానల్ రివ్యూ వస్తుంది. ఇఫ్ పాసిబుల్, నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ ఇఫ్ పాసిబుల్ ఐక్యూ నియో 9 Pro అండ్ వన్ ప్లస్ 12R ఈ రెండు యొక్క కెమెరా కంపారిజన్, ఇఫ్ పాసిబుల్ ఫుల్ కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్ వస్తుంది. సో వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే మనం ఈ మొబైల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి కంటెంట్స్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది తీసుకొచ్చిన ప్రైస్ కి వర్తా కదా, ఏమైనా మిస్ అవుతున్నాయా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మీకు 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది LTPO ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీని సపోర్ట్ చేస్తుంది. సోనీ IMX 890 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 8GB RAM 12GB RAM మోడల్స్ దొరుకుతుంది. LPDDR5X RAM తో వస్తుంది. బట్ స్టోరేజ్ లో మాత్రం మీకు చేంజ్ అవుతుంది. 128GB కొంటే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఒక 256GB స్టోరేజ్ కొంటే అది UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. మరి హ్యూజ్ గా ఉండదు, కానీ కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా వన్ ప్లస్ 11R తో కంపేర్ చేస్తే ఎవ్రీ ఆస్పెక్ట్ లో దీనిలో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ కెమెరాస్ లో మాత్రం ఎగ్జాక్ట్ అదే సెటప్ తీసుకొచ్చి దీన్ని పెట్టేశారు. కెమెరా సెన్సార్స్ కానీ మెగాపిక్సెల్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ పెట్టారు అనమాట. టెస్ట్ చేద్దాం అసలు ఫోటోస్ ఎలా వస్తున్నాయి అనేది. ముందు బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే విధంగా ఉంటుంది వన్ ప్లస్ 12R అని. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు వచ్చిన డబ్బా ఉంది. దీని లోపల చాలా పేపర్ వర్క్ ఉన్నాయి, ఏవో ఇచ్చున్నాడు. అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి, మెంబర్షిప్ కార్డు, రెడ్ కేబుల్ కార్డ్ అని చాలా ఉన్నాయి. సిమ్ కనెక్టర్ పిన్ ఉంది, అండ్ అందులో ఫోన్ ఉంది, అండ్ 100 watts ఛార్జర్ ఉంది. Type-C కేబుల్ బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఫస్ట్ కేసు చూసుకుంటే బాక్స్ లో మనకి ట్రాన్స్పరెంట్ కేసు ఇవ్వలేదు, సిలికాన్ కేసు ఇచ్చారు. ఇది బ్లూ కలర్ కేసు. నాకైతే బ్లూ కలర్ కేసు నాకు నచ్చలేదు. సీరియస్లీ అసలు బ్లూ కలర్ ప్యాన్లే నాకు నచ్చలే, ఎందుకంటే బ్యాక్ సైడ్ దారుణంగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. సో బెటర్, ఒకవేళ మీకు కలర్ ప్రియారిటీ కాదు అనుకుంటే మాత్రం బెటర్ గో విత్ బ్లాక్. బ్లాక్ మీకు మ్యాట్ ఫినిష్ లో వస్తుంది, గ్లాస్ బాడీయే బట్ మ్యాట్ ఫినిష్ లో వస్తుంది. సో అది మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. మొబైల్ ఫిజికల్ ఓవరేజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఒక ఫ్లాష్ కనిపిస్తుంది. కింద మనకి మెయిన్ స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి అలర్ట్ స్లైడర్ ఇచ్చారు. ఇది వన్ ప్లస్ లో నాకు చాలా ఇష్టం, కాల్ సైలెంట్ లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. పైన మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, ఎయిర్ బ్లాస్ట్ ఇచ్చారు. ఇది మంచి విషయం, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎయిర్ బ్లాస్ట్ వస్తుంది. ఎయిర్ బ్లాస్ట్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ మనకి యాంటెనా బ్యాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నల్ రిసెప్షన్ కూడా మోస్ట్లీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. నేను చెక్ చేసి రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాటే ఉండదు. ఫస్ట్లీ బూట్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం పైకి పెట్టినట్టు అనిపించింది. మామూలుగా ఇది కొంచెం కిందకు ఉండాలి, చాలా పైకి పెట్టారు అనిపించింది. నాకైతే బాగానే ఉంది, కానీ చేతులు కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మొబైల్ బూట్ చేయగానే మనకి బ్లోట్వేర్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ యాప్, గూగుల్ సంబంధించిన కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి. అంటే మేజర్లీ బ్లోట్వేర్ అయితే తీసుకురాలేదు, మంచి విషయం. ఉన్న నెట్ఫ్లిక్స్, గూగుల్ యాప్స్ కూడా మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన సెట్టింగ్స్ లోకి వెళ్తే పైన మనకి ఓ హ్యాప్టిక్స్ అని కనిపిస్తా ఉంది. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. దీని హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం అసలు నిజంగా చాలా బాగుంది. ఇది మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇలా ఉంటుంది అనమాట. మీకు అక్కడ కదిలే ప్రతి మూమెంట్ కి మీకు ఫోన్ లో వైబ్రేషన్ తగులుతుంటుంది, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తగులుతూ ఉంటుంది. సో మీరు ఫోన్ పట్టుకుంటే మీకు ఈజీగా హ్యాండ్స్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ప్రీమియం ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. అండ్ అబౌట్ లోకి వెళ్తే ఇది ఆక్సిజన్ వాయిస్ 14.0 తో వస్తుంది, Android 14 తో వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ అంటే చాలా మంది కలర్ వాయిస్ కి డిట్టో కలర్ వాయిస్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు అనుకుంటారు, బట్ కలర్ వాయిస్ కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ కలర్ వాయిస్ లో లేదు, కానీ కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే, మరి అంత కలర్ వాయిస్ ఉన్నంత బల్కీగా లేదు, కొంచెం స్మూత్ ఉంది. ఫోన్ పడేది కానీ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, 300 MB ఉంది. సో అప్డేట్ చేసుకోండి. అండ్ డిస్ప్లే మాత్రం మిమ్మల్ని పిచ్చిగా సాటిస్ఫై చేస్తుంది. ఇది మీకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ అనమాట. కలర్స్ అయితే చాలా బాగుంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనమాట. మీరు చేసే పని బట్టి 1 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతుంటుంది. మీరు చేసే పని బట్టి అదే ఆటోమేటిక్ స్విచ్ అవుతుంటుంది. సో చాలా మంచి విషయం. దీనివల్ల ఏంటంటే
చాలా వరకు బ్యాటరీ సేవ్ అవుతుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, బట్ అది చూసి మీరైతే మోసపోకండి. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉండదు. అంత పెట్టుకుంటే మాకు కలిపోతాయి అనమాట. అంత బ్రైట్నెస్ ఉండదు. మహా అయితే ఒక 1200 నిట్స్ నుంచి 1600 నిట్స్ మధ్యలో పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో పీక్ బ్రైట్నెస్ మీకు సరిపోద్ది. మీరు సన్లైట్ లో యూజ్ చేస్తున్నా కూడా 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది సరిపోతుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. వైట్ సపోర్ట్ తో వస్తుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా నాకు అసలు ఎక్కడ వంగబెట్టడానికి లేదు. ఎవ్రీథింగ్ టిక్ చేస్తుంది అనమాట. కర్వ్ డిస్ప్లే. మూవీస్ ఎక్కువ చూస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ డిస్ప్లే చాలా బాగా నచ్చుతుంది. అండ్ సెన్సార్స్, ఇందులో మనకి సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. అప్ టు 39 సెన్సార్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు విషయం. అండ్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 8 Gen 2 ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, ఆ ప్రైస్ కి జస్టిస్ చేసే ప్రాసెసరే. Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే ఇంచుమించు 1.3 మిలియన్ స్కోర్ చేసింది. చాలా మంచి స్కోర్ ఇది. అండ్ గీక్ బెంచ్ స్కోర్ కూడా అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, బాగానే స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు మేజర్లీ CPU థ్రోటిల్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు. 91% వరకు థ్రోటిల్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మేజర్ గా BGMI యూజ్ చేసేవాళ్ళు BGMI దీనిలో మాక్సిమం స్మూత్ 90 FPS లో ఆడుకోవచ్చు. అంటే HDR ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు, అల్ట్రా HDR లో ఆడొచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ హీటింగ్ ఎలా ఉంది ఇది నేను మేజర్ గా టెస్ట్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రివ్యూ తీసుకొస్తాను. రివ్యూలో మోస్ట్లీ నేను గేమింగ్ మీద కూర్చుంటాను. అండ్ కెమెరాస్ కూడా టెస్ట్ చేయాలి. ఇప్పుడు నాకు టైం సరిపోలేదు. సో కెమెరాస్ కూడా నేను టెస్ట్ చేయలేదు. అసలు ఒక ఫోటో కూడా తీయలేదు. బట్ రివ్యూలో మీకు కెమెరాస్ అండ్ ప్రాసెసర్ దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే ఇప్పుడు ఎన్ని చెప్పేస్తున్నా కాబట్టి మళ్ళీ అంత డీటెయిల్ గా వెళ్ళను. రివ్యూలో మాత్రం మేజర్ గా ప్రాసెసర్ అండ్ కెమెరా ఈ రెండు గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 15 minutes ఛార్జ్ చేస్తే 50% ఛార్జింగ్ ఎక్కుతుంది. 30 minutes ఛార్జ్ చేస్తే 100% ఎక్కేస్తుంది. మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో మీకు ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. 0 to 100 ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది. అండ్ డిశ్చార్జ్ కూడా నేను టెస్ట్ చేస్తాను. మాక్సిమం 5500 mAh కాబట్టి మీకు మోస్ట్లీ 1 full వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. బట్ ఏదైనా బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసి ఒక రివ్యూలో అప్డేట్ చేస్తాను. మేజర్లీ ఇప్పుడు నేను యూజ్ చేసినంత వరకు నాకైతే మేజర్ ప్రాబ్లమ్స్ నోటీస్ చేయలేదు. అన్ని డీటెయిల్ గా చెక్ చేసి రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.